రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏం చేయగలరో అదంతా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తరపున కమ్యూనిస్టులు అది చేపిస్తున్నారు. ఓ రకంగా చంద్రబాబు గారికి కాంట్రాక్ట్ వర్క్ చేసి పెడుతున్నట్టు అనమాట. అంగన్వాడీ వర్కర్లదైనా, ఆశా వర్కర్లదైనా, లేకపోతే కనుక తాజాగా ఇతర విభాగాలు మున్సిపల్ కార్మికులదైనా ఇదంతా కూడా ఎన్నికల ముందు సహజంగా కమ్యూనిస్టులు చేస్తుంటారు. మరి చంద్రబాబు గారు ఎన్నికల ముందు ఎందుకు చేయలే? 2019 ఎన్నికలకు ముందు వీళ్ళకి ఏమన్నా జీతాలు ఎంత? ఆ టైంలో ఏమన్నా ఉద్యమించారా? ఉద్యమిస్తే ఈ రకమైనటువంటి రేట్లు ఎప్పుడు ఏమైనా జీతాలు పెంచారా? లేదు కదా. ఎన్నికలు అయిపోయాక జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా హామీ ఇవ్వడం అదే అమలు చేసుకొచ్చాడు. ఇంకా ఎక్కువ కావాలని ఇప్పుడు అడుగుతున్నారు. మరి ఆనాడు ఎందుకు ఉద్యమాలు చేయలేదు? మళ్ళీ అప్పుడు కమ్యూనిస్టులు జనసేనతో పొత్తు పెట్టుకుని ఉన్నారు. నిజంగా చంద్రబాబుకి వ్యతిరేకంగా జనసేనను కమ్యూనిస్టులు పోటీ చేస్తుంటే ఆ రోజున కూడా ఇట్లాంటి ఉద్యమాలు చేయించి ఉండేవాళ్ళు. కానీ చేయలే. ఆ రోజున చంద్రబాబు కొంత ఆయన ఇచ్చి ఉండేవాళ్ళు కదా. అంటే బాబు గారి టైంలో ఏ ఉద్యమాలు చేయకూడదు, ఒకవేళ చెయ్యాలన్నటువంటి చిన్నపాటి ఇష్యూ రాగానే వెంటనే దాన్ని పక్కన పెట్టేస్తారు. లాస్ట్ ట్రిప్కి ఈ ట్రిప్కి అంతకుముందు అయితే బాబుకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు జరిగినాయి, కాల్పులు లాంటి ఉదంతాలు కూడా చోటు చేసుకున్నాయి. బట్ 2014 నుండి చూస్తే బాబు గారి చెప్పు చేతల్లో వామపక్షాలు నడుస్తున్నాయి. ఇక్కడ కార్మికుల కాళ్ళకి ఎంతో కొంత ఉద్యమిస్తే కనుక 4 రూపాయలు వస్తే పోయేదేముందంట. ఉద్యమిస్తే ఎట్లాగూ సమ్మెకాలపు జీతాలు ఇస్తారు, ఓట్లు కావాలి కాబట్టి ఏ ప్రభుత్వమైనా దిగి వస్తుంది. కాకపోతే మనం 25,000 అడిగితే కనీసం 2,000 అన్న పెంచరా అనేటువంటి రూట్లో సాగిపోతుంది. చంద్రబాబు గారు బయటకు వస్తే ఏ విధమైనటువంటిది చేస్తారు అన్నటువంటిది చూపించారు ఇప్పుడు.